హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. కింగ్ అండ్ కాంకరర్ ఇదొక హిస్టారిక్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్ గా జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ చేశారు. మిగతా ఎపిసోడ్స్ అన్ని వీక్లీ రిలీజ్ చేస్తారు. ఈ సిరీస్ ని 11th సెంచరీ ఇంగ్లాండ్ లో జరిగిన ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారు. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసాక నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే షేర్ చేసుకుంటాను. మొత్తం సిరీస్ అంతా వచ్చాక డీటెయిల్ రివ్యూ వీడియో కూడా చేస్తాను. సో ముందుగా మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని మీకు జెన్యూన్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ స్టోరీ 11th సెంచరీ ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ముగ్గురు వెరీ పవర్ఫుల్ పీపుల్ ఉంటారు. వాళ్ళ మధ్య ఒక గొడవ జరుగుతుంది. వాళ్ళ దేశాన్ని రూల్ చేయడానికి ఆ ముగ్గురు మధ్య ఒక వార్ జరుగుతుంది. ఆ వార్ నేమ్ వచ్చేసి వార్ ఆఫ్ హేస్టింగ్స్ అంట. సో లాస్ట్ కి రాజు ఎవరు అవుతారు అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే నచ్చింది మామ. ఇది ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ స్టోరీ. పాలిటిక్స్ కానీ, వెన్నుపోట్లు కానీ, కుట్రలు కానీ ఇవన్నీ ఈ సిరీస్ లో ఉంటాయి. మెయిన్ గా సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది గైస్. కలర్ గ్రేడింగ్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళు యూస్ చేసే వెపన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ చూడడానికి చాలా అక్యురేట్ గా అనిపించాయి. నిజంగా 11th సెంచరీలోనే జరుగుతున్నట్టు అనిపించింది. జస్ట్ ఒకే ఎపిసోడ్ మాత్రమే వచ్చింది కాబట్టి ఇంకా ఈ సిరీస్ ని పూర్తిగా జడ్జ్ చేయలేం. బట్ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఇఫ్ మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తుంటే అందులో సర్ జేమీ లానిస్టర్ అని కూడా ఉంటాడు కదా. ఈ సిరీస్ లో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్ లోనే మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని ఫాస్ట్ గా ఎక్స్క్యూట్ చేశారనిపించింది. మెయిన్ గా ఆ గొడవ ఎందుకు జరుగుతుంది అనే మిస్అండర్స్టాండింగ్స్ ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఉండొచ్చు. సో ఓవరాల్ గా మీకు హిస్టారిక్ సిరీస్ చూడడం ఇష్టమైతే డెఫినెట్లీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ సిరీస్ ని చూడడం స్టార్ట్ చేసేయండి. సో ఇది గైస్ నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. టోటల్ అన్ని ఎపిసోడ్స్ వచ్చాక డెఫినెట్లీ ఒక డీటెయిల్డ్ రివ్యూ వీడియో కూడా చేస్తాను. అండ్ చెప్పడం మర్చిపోయా, యాజ్ ఆఫ్ నౌ ఈ సిరీస్ జస్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. అడల్ట్ కంటెంట్ పెద్దగా ఏం లేదు, కానీ ఫ్యామిలీతో చూడడానికి ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. సో ఇది గైస్ కింగ్ అండ్ కాంకరర్ సిరీస్ ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో. ఆల్రెడీ ఈ ఫస్ట్ ఎపిసోడ్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.